తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్నటువంటి 8,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, జీవో నంబర్ 9ని రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే ఫీజులు, స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఫీజుల విషయంలో వివిధ దశల్లో పోరాటాలు చేస్తున్నారని అన్నారు. జూలై 8న ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేస్తోందని మండిపడ్డారు. ఈ ఫ్రీ విద్య వల్ల విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు కాబట్టి ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని, ఫీజు బకాయిలు మొత్తం చెల్లించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం బాకీగా ఉన్నటువంటి అరియర్స్ ను 8,000 కోట్లను వెంటనే రిలీజ్ చేయాలని, జూన్ నెంబర్ 9ని రద్దు చేయాలి, అదేవిధంగా పాత పద్ధతి ప్రకారమే ఫీజులు స్కాలర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో విద్యార్థులు భారీ ర్యాలీ చేయడం జరిగింది. ఇది స్పాంటేనియస్ గా చేస్తున్నారు పిల్లలంతా. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కూడా ఎక్కడికక్కడ ఈరోజు కూడా ఎవ్రీడే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్నారు. ఈరోజు చేస్తున్నారు, 8 చేస్తున్నారు, మళ్ళీ 8 నాడు సత్యాగ్రహ దీక్ష ఉంది. ఈ విధంగా ఇందిరా పార్క్ దగ్గర నేను 8వ రోజు సత్యాగ్రహ దీక్ష చేస్తున్నా. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పేద కులాలు, పేద వర్గాలు చదువుకుంటున్నారు. బీసీలు, ఎస్సీలు, ఈబీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, పేద వర్గాలు ఉన్నత విద్య, వృత్తి, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ, డిగ్రీ ఒక పైసా ఖర్చు లేకుండా చదువుకుంటుంటే ప్రభుత్వంలోని భూస్వామ్య వర్గాలు, దోపిడీ వర్గాలు దీన్ని చూసి భరించలేకపోతున్నాయి. అందుకే వాళ్ళందరూ ఈ స్కీమ్ ఎట్లా చేయాలని చూస్తున్నారు. ఈ స్కీమ్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందింది, సమాజంలో మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరు ఐటీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న జాబ్ హోల్డర్ల కంటే ఐటీ కంపెనీలల్లో విదేశాలలోనే మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షలు 3 లక్షల కంటే ఎక్కువ లేరు, కానీ ఐటీ కంపెనీలో 10 లక్షల మందికి పైగా మన వాళ్ళు ఉన్నారు. దాని మూలంగా రాష్ట్ర ఆదాయం పెరుగుతున్నాయి, పన్నులు పెరుగుతున్నాయి, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు. ఈ విషయాన్ని గమనించకుండా ఓర్వలేక వీళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ఇంట్లో చేస్తుంది. అందుకే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి, బకాయిలన్నీ చెల్లించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇంక ఉద్యమం ఇట్లా ఎక్కడికక్కడ స్పాంటేనియస్గా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేపడతారని హెచ్చరిస్తున్నారు. కృష్ణనగర్ ఆధ్వర్యంలో వేలాది మందితోని ర్యాలీ చేయడం జరిగింది. ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు విద్యార్థులకి. రేవంత్ రెడ్డి గారిని ఒక్కరే అడుగుతున్నా, మరి ఎందుకు మా బీసీలు అంటే ఓర్వలేరు? ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవద్దా? ఎస్సీ ఎస్టీ బీసీలు ఉద్యోగాలు చేయొద్దా? ఎస్సీ ఎస్టీ బీసీలు ఇంజనీరింగ్ చదవద్దా? ఈ రోజు టాప్ ఎంఎస్సీ కాడికెళ్ళి, ఆటో డ్రైవర్ కాడికెళ్ళి, రైతాంగం కాడికెళ్ళి ఈ రోజు కృష్ణన్న పెడితే, ఆ పథకం పెడితే మేము అందరం చదువుకుంటున్నాం అంటారు. కృష్ణన్న గారి దయ వల్ల మేము అందరం చదువుకుంటున్నాం. దాన్ని ఎత్తివేద్దామని చెప్పి దాన్ని ఇన్ని కుట్రలు చేసుకుంటా ఆ పథకాన్ని ఎత్తివేస్తే వీళ్ళు రోడ్ల మీద కసరు అనుకుంటారు. బిడ్డ ఖబర్దార్, నక్సలైట్ గా, ఒక టెర్రరిస్ట్ గా ఉద్యమం చేసి మిమ్మల్ని గద్దె తీస్తామని చెప్పి అనుకుంటున్నాం. ఏం తమాషా చేస్తురా? 8,000 కోట్లు ఇప్పటికి 7.5 అవుతుంది. ఏమి ఇచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానిస్టేబుల్ అన్నావు, గ్రూప్ 1 అన్నావు, గ్రూప్ 3 అన్నావు, ఒక్క ఉద్యోగం కూడా లే. 70,000 అని చెప్పి గంపగుత్త లెక్క సభలలో చెప్పుకుంటున్నావు. ఎన్ని ఉద్యోగాలు ఉన్నావు నీకే తెలియదు, ఎంతమంది రిటైర్ అవుతారో నీకే తెలియదు. బిట్టా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, తక్షణమే 8,000 కోట్లు ఆగస్టు 15 వరకు రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణన్న ఆధ్వర్యంలో మిలిటెంట్ యాక్టివిటీ చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏం మీకు ఫ్యూచర్ సీట్ మీద ఏమున్నదా? ఫ్యూచర్ సీట్ లా మీ భూములు దందాల కోసం, మీ ఫ్యూచర్ సీట్ కోసం చూసుకుంటారు తప్ప మీరు పొంగులేటి బంధు, రేవంత్ రెడ్డి బ్రదర్స్ బంధు, ఈ బంధుని వీళ్ళ దందాలు నాపితే మన మా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంకోటి, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ పెట్టారు. ఏం మాట్లాడారు క్యాబినెట్ లా? మీరు చిట్చాటీలు, ఎవరి 10 ఓడు కాపాడుకుంటుండు, ఎవరి కూర్చి ఎవరు కాపాడుకుంటుండు, ఎవరి కాంట్రాక్ట్లు ఎవడెత్తుకపోతుండు తప్ప ఇవి మాట్లాడారు. కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల ఆవేదన మాట్లాడిరా? మా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల బడ్జెట్ విషయంలో మాట్లాడిరా? మా హాస్టల్ గురించి మాట్లాడిరా? మా మెచ్చార్జీల గురించి మాట్లాడిరా? ఏం మాట్లాడారు? 4 క్యాబినెట్లు పెట్టారు, ఒక్కరోజైనా మాట్లాడిరా? కృష్ణన్ గారు
నిరంతరం పార్లమెంట్ లో గలం విప్తుండు, రాష్ట్రంలో గలం విప్తుండు, ఉద్యమాలు చేస్తుండు. మా విద్యార్థులంతా కృష్ణని అనుకుంటాం, కృష్ణన్న ఆధ్వర్యంలో మిలిటెంట్ యాక్టివిటీ చేస్తాం. ఏం చేసుకుంటూ చేసుకోపో, నువ్వా నేనా చూసుకున్నాం రేవంత్ రెడ్డి అని. మా విద్యార్థులంతా ఎస్సీ ఎస్టీ బీసీలు తిరగబడే రోజు వస్తుంది. ఇల్లును ముట్టడిస్తామంటే ఛాయ్ పోసి టిఫిన్ ఇస్తున్నట, నువ్వు ఛాయలు టిఫిన్లు తాగాడు కూసో. మా విద్యార్థులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తారు. ఇదా నువ్వు అనేది? ముఖ్యమంత్రి హోదాల నుండి బిడ్డా ఖబర్దార్, రాహుల్ గాంధీకి మూటలు పెట్టుడు బంజాయి, పొంగులేటికి బ్రదర్స్ కి దండాలు ఇచ్చుడు బంజాయి, పేద విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇచ్చుడు మాట్లాడు, బీసీల గురించి మాట్లాడు. కేసు పెడతా ఎవరి మీద కేసు పెడతావు? ఉచ్చపోత కేసు, ఊ అంట కేసు, జయ అంట కేసు, ఎవరి మీద కేసు పెడతావు రాబాయ్? మీ కేసులు పెడితే భయపడి ప్రసక్తి లేదు. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వు కేసు పెడితే జైలుకే పోయి వచ్చినాం. రిజర్వేషన్ అయిపోతే కోర్టు ముంగల కాయిదాలు వేసేసినాం, న్యాయ వ్యవస్థను కూడా అడ్డుకున్నాం, జైలు దిగ్బంధం చేస్తాం. కృష్ణ ద్వారా కేసు పెడతావు, పెట్టు బిడ్డ, నువ్వు చూసుకుంటాం. ఆగస్టు 15 లోపల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల రియంబర్స్మెంట్ తక్షణం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.